మాది రాజానగరం మండలం అండి. నా పేరు మార్తమ్మ. మాది గానుగూడెం అండి. ప్రాజెక్టు లీడర్ అండి, రాజానగరం ప్రాజెక్టు లీడర్ అండి. ఏంటంటే 24 రోజుల నుంచి మేము సమ్మెలో ఉన్నామండి. సమ్మెలో ఉన్నాం. ఒక్కరోజు కూడా ఒక్క నాయకుడు కూడా వచ్చి మమ్మల్ని పలకరించడం లేరండి. జగన్ గారిని మేము నెత్తి మీద పెట్టుకున్నామండి. మేము ఆయన్ని గెలిపించుకున్నాం. మేము బిఎల్ఓ డ్యూటీలు చేసి ఆయన మేము గెలిపించుకున్నాం. ఏదో మాకు ఆయన ఏదో వదిలిచ్చేస్తారో, మమ్మల్ని ఏదో వదిలిచ్చేస్తారని. కానీ మమ్మల్ని నడి రోడ్డు మీద పెట్టారండి. ఇప్పుడు ఆయన నడి రోడ్ల మీద ఉన్నామండి ఇప్పుడు మేము అందరం కూడా. ఈ 24 రోజుల నుంచి కూడా మమ్మల్ని పలకరించిన దాఖలాలు లేవండి. ఈ 24 రోజుల నుంచి మమ్మల్ని పలకరించకపోతే అదైపోయింది. మా జీతాలు పెంచయ్యా, మమ్మల్ని ఎంతో కొంత పెంచి, మేము అడిగినంత ఇవ్వద్దు, ఎంతో కొంత పెంచి మాకు న్యాయం చేయండి అంటే ఆయన న్యాయం చేయట్లేదండి. ఆయన 24 రోజులు కాదు, 24 సంవత్సరాలు అయినా మేము ఇక్కడే శిబిరంలోనే మేము ధర్నాలు చేస్తాం. కానీ మేము మాత్రం సెంట్రల్కి వెళ్ళమండి. మా సెంట్రల్కి వెళ్ళి తాళాలు బద్దలు కొట్టి మాకు సోకస్ నోటీసులు ఎన్ని ఇచ్చినా ఏ తాటాకు చప్పిళ్ళకి మేము భయపడం. మేము తప్పకుండా ఇక్కడే శిబిరంలోనే ఉంటాం. మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము శిబిరం మొదలు 11,500 ఇస్తున్నారండి. 26,000 ఇమ్మని అడుగుతున్నామండి. మేము కనీస వేతనం 26,000 ఇవ్వాలి. గ్రాడ్యుటీ అమలు చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. ఇవన్నీ మేము అడుగుతున్నామండి. ఆ డిమాండ్స్ అన్నీ మా డిమాండ్స్. మాకు మేము గొంతెం కోరికలు ఏం కోరట్లేదండి. ఆయన్ని కనీస వేతనమే అడుగుతున్నామండి. మా ఆకలి మంటలు తీర్చయ్యా అని అడుగుతున్నాం. పెండింగ్ ఒక నెలకొన్నాయండి. 26,000 పెంచమంటున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమంటున్నాం అండి. గ్రాడ్యుటీ అమలు చేయమంటున్నాం. అవి అమలు చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందండి. మేము మాత్రం శిబిరం ముదిలి వెళ్ళాం. మా సమ్మె విరమించుకోమండి. పుణ్యక్షేత్రం సెక్రటరీ అండి. నా పేరు గంగండి. మేము 24 రోజులను బట్టి సమ్మె చేస్తున్నాం సార్. మేము అంగన్వాడీలు అందరం కలిసి సమ్మె చేస్తున్నామండి. 24 రోజులు బట్టి మేము సమ్మె చేసినప్పటికైనా ఏ ప్రభుత్వం అసలు మా గురించి కొంత కూడా పట్టించుకోవట్లేదండి. ఎందువరకు పట్టించుకోవట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదండి. మేము బిఎల్ఓ డ్యూటీలు చేసాం సార్. మరి బిఎల్ఓ డ్యూటీలు చేసి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఎంత ఉన్నది అన్నది మేమే సర్వే చేసి చెప్పామండి. అయినప్పటికైనా మేము గుర్తింపులో లేమండి. కనీస వేతనం 26,000 ఇమ్మని అడిగామండి. అయినప్పటికీ చిన్న సమాధానం కూడా మాకు చెప్పట్లేదండి. మరి ప్రభుత్వం మమ్మల్ని ఏ రకంగా మమ్మల్ని అర్థం చేసుకుంటుంది అన్నది మాకు తెలియట్లేదు సార్. మేము 24 రోజులు పట్టించి జీతం అంతా మరి ప్రభుత్వానికే చెందుతుంది, కానీ మాకేం చెందట్లేదండి. మేము ఎంతో కష్టపడి డైలీ మరి